ముందు ఏడీ మైన్స్ గారిని అడగండి అని ఒక పక్క చెప్పారు. ఏడీ మైన్స్ గారిని అడిగితే నేను నా చేతిలో ఏమీ లేదండి, కేవలం వద్దన్న తగ్గుకెళ్ళిపోతున్నారు, నేను రిపోర్ట్ రాసే అధికారం నాకు లేదు, పోలీసులు లారీలు పట్టుకుంటే పోలీసులు లారీలు పట్టుకొని మాకు అప్పచెప్తే నేను ఏమైనా యాక్షన్ చేసుకుంటాను అంటాడు. పోలీసులు అడిగితే ఇక్కడ సిఐ గారిని అడిగాం, ఎస్ఐ గారిని అడిగాం, డిఎస్పీ గారిని చెప్పాం. చెప్తే ఏడీ విజిలెన్స్ వాడు లారీని పట్టుకోండి అంటేనే పట్టుకుంటా తప్ప విజిలెన్స్ వాళ్ళు చెప్పకపోతే లారీని పట్టుకునే రైట్ మాకు లేదు, ఎంత పట్టుకుపోతే పట్టుకోండి మీరే అడ్డుకోండి అంటారు. ఇదే మాట నేను ఇక్కడ ఉన్నటువంటి వెంకటాపురం గ్రామ ప్రజలు చెప్పాం. వెంకటాపురం గ్రామ ప్రజలు లారీలు అడ్డుకున్నారు. అడ్డుకుంటే అడ్డుకో, నీ తరాల చూస్తాం. ఈ చూస్తున్నటువంటి గ్రామాలు ఎవరు తెలుసా? రిత్విక్ కన్స్ట్రక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి సీఎం రమేష్ గారిది. ఇగో సీసీ కెమెరాలు పెట్టాం, మీ ఫోటోలు ఇందులో ఉన్నాయి. మిమ్మల్ని తొక్కించేనా సరే గ్రామంలో ఎత్తుకెళ్ళిపోతాం తప్ప మీరు ఎవరు ఆపలేరని చెప్పారు. ఎంత దుర్మార్గం ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ప్రజాసేవ కోసం రావాలి తప్ప కొండలు మింగేస్తాం, గ్రామాలు ఎత్తుపోదాం, శారదానదిలో ఉన్నటువంటి ఇసుక ఎత్తుపోదాం, సోమలిపాలెం జంపాల దగ్గర ఉన్నటువంటి మట్టి ఎత్తుకుపోదాం అని చెప్పి దొందుకు దొందుగా ఇద్దరు తోడు దొంగలుగా తయారయ్యి ఇక్కడ శాసనసభ్యుడు ఒక తోడు దొంగ, ఎంపీ సీఎం రమేష్ ఒక తోడు దొంగ, ఇద్దరు కూడా ఈ రోజు నంగనాథ్ కబురు చెప్తూ ప్రెస్ మీట్లు పెట్టి ఏది మేము ఏదో చేస్తాం 2019 నుంచి 2024 వరకు ఏం చేసాం అవన్నీ సమయం వచ్చినప్పుడు మేము గుర్తింపుతా అన్నారు. దమ్ము ఉంటే మీకు నిజంగా ఫోర్స్ ఉంటే మీ నిజంగా ఏదైనా ఉంటే ఆ గుర్తింపు ఇవ్వండి. ఎంతకన్నా సమయం రాదు, ఎంతకన్నా మీకు సమయం రాదు. సమయం వచ్చినప్పుడు ఇప్పుతా ఉంటా. ఇప్పుడు సమయం వచ్చిందా కన్నా నీ పక్కలన్నీ బయట తీసే బాధ్యత ఇక్కడ జిల్లా నాయకత్వం కూడా ఈ రోజు నీ దగ్గరకు వచ్చాం. ఈ రోజు రాష్ట్ర నాయకత్వం కూడా నిన్ను ప్రశ్నిస్తున్నాం. దయచేసి నీకు ఏ బొక్కలు ఉన్నాయో బొక్కలన్నీ బయట పెట్టు, లేదంటే నిన్న మీరందరూ కూడా రేపు అధికారంలోకి వచ్చాక ఈ అధికారులు ఎవరైతే వీళ్ళకి సహకరించారో వాళ్ళందరూ కూడా బొక్కలోకి వెళ్ళిపోవడం ఖాయం అని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తాం. గమనించారు, మీరు ప్రజాసేవ చేస్తారనుకుంటే ఇద్దరు కూడా ఒక కొండ ఒకడు ఒక కొండ ఒకడు, ఇటువైపు పడవ సైడ్ ఉన్నటువంటి ముక్క ఇంకొకటి దట్ట, ఇటువైపు తూర్పు సైడ్ ఉన్నటువంటి ముక్క ఇంకొకటి దట్ట, ఈ మొక్క అని చెప్పి పెద్ద బొక్క పెట్టడమే చూశారు తప్ప మోసాలు లెక్కెట్టే పరిస్థితి తొందరలోనే ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న వెంకటాపురం అని పేరు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటిది శాసాద్రి కొండ కన్నా విలువైనది, శాసాద్రి కొండ కన్నా పవిత్రమైనది పంచదారుల కొండ అని చెప్పి ఈ వెంకటాపురం గ్రామానికి మనం సాక్షాత్తు శ్రీమన్నారాయణ తలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి వెంకటాపురం పేరు వచ్చింది. ఇక పంచదారుల కొండ 5 దారులు పాండవులను అడేడైనటువంటి పంచ పాండవులు ఇక్కడ తిరుగుతున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వచ్చి దాహార్తి తీర్చడం కోసం పెద్ద పాండవులు తలదాచుకున్నాడు. గుహ ఉంది ఇక్కడ గుహ ఉంది. ఆ గుహలో తలదాచుకుంటే దాహార్తి తీర్చడం కోసం ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుల పేరు మీద 5 దారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. 5 దారులు కూడా ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. గంగా ప్రవాహం అయినటువంటి కాశీనాథుడిది అక్కడ ఉంటే ఇక్కడ శివుని ప్రార్థించు తండ్రి అని అన్నప్పుడు ధర్మలింగేశ్వర స్వామిని శ్రీ ధర్మరాజు అప్పుడు ప్రతిష్ఠ చేశాడని చరిత్ర చెప్తుంది. ఈ ధర్మలింగేశ్వర స్వామి గుడి పెడితే ఆ గుడి ప్రతిష్ఠ చేసిన తర్వాత 5 దారులు సజీవంగా వస్తున్నాయి. ఆర్కాలజీ డిపార్ట్మెంట్ లేదు, పురావస్తు శాఖ ఎక్కడ ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఎన్నో సార్లు చూశారు. ఎక్కడి నుంచి ఆ పక్కన ఉన్నటువంటి చూసుకున్న జగన్నాపురం వైపు వెళ్ళి చూశారు. అలాగే అక్కడ ఉన్న నరేంద్రపురం నుంచి చూశారు. అలాగే పక్కన ఉన్నటువంటి మల్లవరం నుంచి చూశారు. ఎక్కడ చూసినా ఎక్కడి నుంచి వస్తుందో తెలియలేదు. కానీ ఈ రోజు ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఈ కూటమి నాయకులు కుట్ర చేసి వాళ్ళ గ్రామాల దోపిడీ వల్ల ఈ కొండ పెద్ద బొక్క పెట్టడం వల్ల ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు కనిపెట్టారు. మరి ఈ దేవుణ్ణి కనిపెట్టలేనటువంటి దాన్ని ఈ దొంగలు కనిపెట్టారంటే ఈ దొంగలు ఎక్కడ పెట్టాలని ఎక్కడ పట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ పంచదారులు ఎక్కడున్నాయో దారులంట ఒక దారి ఎండిపోయింది, ఒక దారి సన్నగా అయిపోయింది, ఇంక 3 దారులు ఉన్నాయి.
రెండు దారులు, ఒక బురద నీళ్ళు వస్తున్నాయి, ఒక దారేమో కన్నీటి నీరు వస్తుంది. కన్నీరు వచ్చే ఈ పంచదార, కన్నీరు వచ్చే పరిస్థితిని ఈ దుర్మార్గులైన కూటమి ప్రభుత్వం చేసింది. కాబట్టి దీన్ని నిగ్గిచాల్సిన బాధ్యత ఈ రోజు రాష్ట్ర నాయకత్వంతో పాటు అనేక పార్టీలు కూడా ఇప్పటికే ఆందోళన చేసి, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి, ధార్మిక మండలి ఆందోళన చేసింది, హిందూ ధర్మ పరిషత్ వాళ్ళు కూడా వచ్చి చూశారు. అందరూ సంఘీభావంగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పుణ్యక్షేత్రమైనటువంటి పంచదారుల కొండను కాపాడుకుందాం. ఈ కొండ చుట్టూ ఎటువంటి మైనింగ్ జరగకుండా నో మైనింగ్ జోన్ కింద మన జీవం వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయవలసిన బాధ్యత మన అందరితో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ